విధిరాతను ఎదిరించి నిలబడేవారు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు ఆ యువకుడు. రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినప్పటికీ తానెందులోనూ తక్కువ కాదని నిరూపించాడు. ఒక్క ప్రమాదంతో జీవితం ఆగిపోకూడదని సంకల్పించుకున్నాడు. నడవడమే కష్టమనే స్థితి నుంచి ఇప్పుడు రన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మనోధైర్యంతో మ్యారథాన్లలో సత్తా చాటుతున్నాడు. బైకర్గా దేశమంతా చుట్టేస్తున్నాడు హైదరాబాద్కి చెందిన వన్ లెగ్ వారియర్ ప్రసన్న కుమార్. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఈ యువకుడి విషయంలోనూ అదే జరిగింది. ఎన్నో కలలతో ముందుకు సాగుతున్న జీవితం విషాదంతో నిండిపోయింది. అనుకోని రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా కుంగిపోలేదు. కృత్రిమ కాలు సాయంతో నడవడం నేర్చుకున్నాడు. జీవితం మరో అవకాశమిచ్చిందనే బలమైన నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. నడవడమే కష్టమనుకున్న స్థితి నుంచి ఓవైపు రన్నర్గా, బైకర్గా, నటుడిగా, మరోవైపు ఫోటోగ్రాఫర్, హార్స్ రైడర్గా ప్రతిభ చాటుతున్నాడు. హైదరాబాదుకు చెందిన ఈ యువకుడు ప్రసన్న కుమార్ చిన్న వయసులోనే ఫోటోగ్రఫీలో సత్తా చాటాడు. సినిమాటోగ్రఫీపై ఉన్న మక్కువతో స్విట్జర్లాండ్లో ఎంఎస్ చేయాలని కలలు కన్నాడు. కానీ వీసా వచ్చిన రోజే జరిగిన రోడ్డు ప్రమాదం ప్రసన్న జీవితాన్ని తలకిందులు చేసింది. కుడికాలు కోల్పోయి దాదాపు 6 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. పరామర్శకు వచ్చిన వారు ఇక నీ జీవితం ఇంతే, ఏం చెయ్యలేవు అన్న మాటలకు అనుక్షణం కుమిలిపోయాడు. ఆ మాటలే పట్టుదలను పెంచాయి. బలహీనతే బలంగా మార్చుకోవాలనుకున్నాడు. కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. ఆ కాలితోనే మారథాన్లలో పాల్గొనడం మొదలుపెట్టాడు. నేను ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, బ్లేడ్ రన్నర్, మ్యారథాన్ రన్నర్, బైకర్ అండ్ జావెలిన్ స్ట్రేట్ ప్లేయర్ అండ్ అదిగాక మూవీస్ లో యాక్ట్ చేశాను, సీరియల్స్ లో యాక్ట్ చేశాను అండ్ ప్రొఫెషనల్ బైకింగ్ లో కూడా ఉన్నా. నేను అపార్ట్ ఫ్రమ్ దిస్ హార్స్ రైడింగ్ కూడా చేస్తాను. నేను అంటే ఒక నార్మల్ పర్సన్ చేసే వాటికంటే కూడా ఐ హావ్ డన్ బియాండ్ ఇన్ మై లైఫ్ అండ్ ఇంకా చేస్తూనే ఉంటాను. 2013లో నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. ఇంకా మాస్టర్స్ చేయాలి. ఫోటోగ్రఫీ అంటే పిచ్చ ప్యాషన్ అప్పటికి. సో అప్పటికి నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కూడా అండ్ ఇంకా నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి. సో ఐ థాట్ సినిమాటోగ్రఫీ చేద్దాము, ఇంకా లైఫ్ దీనిలో బాగుంటది కదా అని చెప్పేసి న్యూజిలాండ్ ఆప్ట్ చేసుకున్నాను. నేను న్యూజిలాండ్ వెళ్ళేసి అక్కడ ప్రాపర్ గా దీని గురించి స్టడీ చేసి ఇంకా మూవీస్ చేద్దాము అనే ప్లాన్ లో నేను ఉండే. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక నైట్ డిన్నర్ కోసం అని బయటికి వెళ్ళాను నేను నైట్ టైమ్. సో ఒక పర్సన్ తాగేసి వచ్చి, నేను 2 వీలర్ పైన ఉండే, సో తను డాష్ చేయడం వల్ల నా లెగ్ అందులో పోయింది. నాకు కృత్రిమ కాలుతోనే మెల్లగా నడక మొదలుపెట్టిన ప్రసన్న జాతీయ, అంతర్జాతీయ మారథాన్లలో పాల్గొని పతకాలు సాధించాడు. అంతటితో ఆగలేదు. బైకర్గానూ సత్తా చాటాడు. కాలు లేకపోతేనేం, మనోధైర్యం ఉంటే దేన్నైనా జయించవచ్చంటూ ప్రపంచాన్నే చుట్టేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉమ్లింగ్లా పాస్ను విజయవంతంగా అధిరోహించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అంతేకాదు, ఊటీ ట్రెక్కింగ్ లాంటివెన్నో చేసినట్లు చెబుతున్నాడు. తర్వాత ఇంకా కెరియర్ ఎట్లా ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. యాక్సిడెంట్ అయినప్పుడు లిటరలీ ఇప్పుడు నీ జాయింట్ నుంచి లెగ్ వరకు మొత్తం స్మాష్ అయిపోయింది. ఒక నరం మీద ఇట్లా పాదం వేలాడుతుండే. అసలు నా లెగ్ పోయింది అని అప్పుడే ఫిక్స్ అయినా నేను. సో అదే మూమెంట్ కి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లడము అండ్ దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. ఇప్పుడంటే మనకి మోటివేషన్ వీడియోస్ కానీ చాలా మంది మనలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్స్పైరింగ్ కి చాలా మంది ఉన్నారు. కానీ 2013 ఆ టైంలో అసలు మోటివేషన్ అంటే తెలియదు. ఎవరి సోషల్ మీడియా అంటే కూడా అంత తెలియదు మనకు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా అంత లేకుండే. సో లిటరలీ ఎవరన్నా ఉన్నారా ఇట్లా, అసలు మనకి లెగ్ ఎక్కడ దొరుకుతుంది ఏందన్న అసలు మనకి జీరో నాలెడ్జ్ దాని గురించి. నేను అప్పుడే ఆలోచిస్తుండే లైఫ్ లో, అంటే సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా, పబ్లిక్ మనల్ని ఏమనుకుంటారు, మనం నార్మల్ గా తిరగొచ్చా అనే చాలా థాట్స్ ఉంటాయి. అంటే మనకి బేసికలీ ఇప్పుడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్నప్పుడే ఒక మార్క్ పడిపోతుంది. ఇంకా నేను ఆ ఫ్యామిలీ ముందు చాలా గట్టిగా ఉంటుండే, కానీ రాత్రి వాళ్ళు పోయినాక రోజు ఏడుస్తుండే. అసలు నేను ముందుకు పోతున్నా లేదా, నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోవడం, లైఫ్ లో సెటిల్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇక నువ్వు బతికితే నీ పేరెంట్స్ కోసం బతుకును అనేది నాకు బాగా స్ట్రాంగ్ గా హిట్ అయింది. రన్నర్, బైకర్ గానే కాదు, ఫోటోగ్రఫీ, హార్స్ రైడింగ్ లోనూ రాణిస్తున్నాడు ప్రసన్న. అంతేకాదు,
సినిమాలు, సీరియల్స్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. 6 months ఇట్ టుక్ ఫర్ మీ వే లాంగ్. సో ఇప్పుడు ఏంటంటే కాలు ఉంది అనుకొని బెడ్ మీద కింద పడిపోవడము, బాత్రూంలో కింద పడిపోవడము, ఇంట్లోనే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మమ్మీ షాప్కి తీసుకెళ్ళింది నన్ను. అక్కడ షాప్ మెట్లు ఎక్కంగానే నేను మర్చిపోయి లెగ్ ఉంది అనుకొని కాలు కింద పెట్టిన. లిటరలీ అక్కడ నుంచి మళ్ళీ కింద పడ్డా, మళ్ళీ ఊండ్ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడము. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 6-7 months వరకు అసలు నేను ఏం చేయలేకపోయినా. కానీ నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అంటే మాత్రము మ్యారథాన్. నాకు యాక్సిడెంట్ అయినా కరెక్ట్ ఒక 8 months అనుకోండి, అప్పుడు మ్యారథాన్ అనేది నాకు ఇంట్రడ్యూస్ అయింది. దట్ మ్యారథాన్ చేంజ్ మై లైఫ్. దాని తర్వాత 5 kilometers నుంచి 10 kilometers, 10 kilometers నుంచి 21 kilometers. సో ఇట్లా ఆల్మోస్ట్ లైక్ 10 to 15 మ్యారథాన్స్ చేసినాను ఇప్పటికి. 2014 రైడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం సోలో రైడింగ్ మాక్సిమం. నాకు రైడింగ్ లా 2 వరల్డ్, ఇప్పుడు 3 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. మనం నిలబడ్డమే గొప్ప అనుకునే రోజుల నుంచి ఎగ్జాక్ట్ ఆఫ్టర్ 10 years మనల్ని మనం చూసుకుంటే వీఆర్ సమ్వేర్. అసలు నేను ఇంత ఫిజికల్లీ ఇట్లుండి కూడా నేను ఇంత అచీవ్మెంట్ చేస్తున్నా అంటే లైఫ్ లో ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్ ఫర్ దట్ మూమెంట్. కుమారుడు కాలు కోల్పోయాడని ఎంతో బాధపడ్డామని, కాని ఇప్పుడు తాను సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు. మా అబ్బాయి ఏంటంటే 2013లో యాక్సిడెంట్ అయింది. ఆయనకి యాక్సిడెంట్ కాగానే డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. డైరెక్ట్ ఎక్కడికి, మన నిమ్స్ తీసుకుపోతే అక్కడ వాళ్ళు బొంగనేరు ఏది చాలా డేంజర్, లెగ్ తీసేస్తా అని చెప్పారు వాళ్ళు. అరే అట్లయితే లెగ్ తీసే కాదు కదా, కష్టం కదా అని. ఈ ఫ్యూచర్లో వాళ్ళు కాదండి ఇన్ఫెక్షన్ అవుతుంది, లెగ్ తీసేశారు ఆయనకి. లెగ్ తీయగానే నేను చాలా బాధపడ్డాను. నేను ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి చాలా ఆలోచించాను. తర్వాత ఏంటంటే ఒక 6 months పట్టింది అంతే వరకు. తర్వాత లైఫ్ వేస్ట్ అయిపోయింది, నేను ఆల్రెడీ ఇట్లా అయిపోతుంది అనుకున్నాను నేను. తర్వాత ఆయన పట్టుదల మీద, ఆయన మేము సపోర్ట్తోనే మారుతాను నేను. మళ్ళీ ఆయన రన్నరు, తర్వాత హార్స్ రైడింగ్, తర్వాత ఫోటోగ్రఫీ, మళ్ళీ బై రోడ్ ఎక్కడంటే ఇతిన్ లదాఖ్ గిదాక్ ఎక్కడ కానీ ఒకటి చాలా వెళ్ళిపోయాడు అక్కడికి ఆయన. ఇప్పుడు ఏదైనా చూస్తే ఆయన మా సపోర్టింగ్ ఉంది ఆయనకి, కానీ హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన చూసి. మేము లెగ్ లేదనుకుంటాం కానీ లెగ్ ఉన్నట్టు కనబడుతుంది ఇప్పుడు మాకు ఆల్రెడీ. మాకు మళ్ళీ కోలుకుంటాడో లేదో అనుకున్నాము. డైలీ ఏడుస్తుండే ఇంకా చాలా. అది మాకు ఇప్పుడు చేస్తుంటే మాకు సంతోషం అనిపిస్తుంది. వాడు పట్టుదలతో బైక్ వచ్చింది బాగానే. ఇప్పుడు ఏమని ఇప్పుడు బాగుంది అంటారు, అందరు మెచ్చుకుంటారు. అట్లున్నా కూడా బాగా అన్నిటికి చూస్తున్నా, అన్ని బాగా చేస్తున్నా అనుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంకా ముందుకెళ్లాలని మాకు ఆశ. ప్రమాదం జరిగిందని వెనకడుగు వేస్తే జీవితం అక్కడే ఆగిపోతుంది. అదే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే చరిత్ర సృష్టించవచ్చని అంటున్నాడు ప్రసన్న.